హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం మత్స్య పురాణంలో ఉన్న వాస్తుశాస్త్రం గురించి మాట్లాడుకున్నాం కదా. దానికి మీ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సిరీస్లోనే ఈరోజు మనం 15వ మహాపురాణమైన కూర్మ పురాణం గురించి తెలుసుకోబోతున్నాం. దీని ఫస్ట్ చాప్టర్లో ఉన్న పాయింట్స్ని మనం గమనిస్తే అసలు ఈ యూనివర్స్ ఎలా మొదలైంది, మన స్కూల్ ఫిజిక్స్కి దీనికి ఉన్న కనెక్షన్ ఏంటి, అండ్ అసలు పురాణాల్లో టైం ట్రావెల్ గురించి ఎక్కడైనా రాసారా అనే మైండ్ బ్లోయింగ్ విషయాల వెనుక ఉన్న అసలైన ఫ్యాక్ట్స్ ఈరోజు పాయింట్ టు పాయింట్ చూద్దాం. కథ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, నైమిసారణ్యం అనే అడవిలో కొంతమంది మునులందరూ ఒక చోట కూర్చొని ఉంటారు. అప్పుడు అక్కడికి పురాణాలన్నీ బాగా తెలిసిన రోమహర్షణుడు అనే ఒక స్కాలర్ వస్తారు. ఆయన్ని చూడగానే మునులు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతారు. స్వామి, అసలు ఈ సృష్టి ఎలా మొదలైంది, ఈ యూనివర్స్ మొత్తాన్ని రన్ చేసే ఆ మూలశక్తి ఏంటి, మాకు నాలెడ్జ్ పెంచేలా ఈ వివరాలన్నీ చెప్పండి అని అడుగుతారు. దానికి సమాధానంగా ఆయన ఏం చెప్తారంటే, గతంలో దేవతలు అసురులు అమృతం కోసం సముద్ర మథనం చేసినప్పుడు మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుంటే విష్ణుమూర్తి ఒక తాబేలు అవతారంలో వచ్చి దానికి బేస్ ఇచ్చారు. ఆ సమయంలో కూర్మ రూపంలో ఉన్న భగవంతుడు నారద మహర్షికి మిగతా దేవతలకి ఈ సృష్టి రహస్యాల గురించి చెప్పారు. ఆ విషయాల్ని నేను మీకు ఇప్పుడు లైన్ బై లైన్ చెప్తాను. అక్కడ కూర్మ రూపంలో ఉన్న విష్ణుమూర్తి చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సృష్టికి ముందు ఈ యూనివర్స్ అంతా ఒక శూన్యం. మొదట ఇక్కడ ఎలాంటి ప్లానెట్స్, స్టార్స్, జీవులు ఏవీ లేవు. అంతా ఒక చీకటి శూన్యం మాత్రమే. ఈ సమయంలో కేవలం ఒకే ఒక్క పరమతత్వం, అంటే ఒక ఇన్ఫినిట్ కాస్మిక్ ఎనర్జీ మాత్రమే ఉంది. దీన్ని ఈరోజు మోడర్న్ సైన్స్ చెప్తున్న బిగ్ బ్యాంగ్ థియరీతో కంపేర్ చేస్తే, బిగ్ బ్యాంగ్ జరగడానికి ముందు స్పేస్లో మ్యాటర్ అంటూ ఏదీ లేదు, కేవలం ఒక పవర్ఫుల్ ఎనర్జీ పాయింట్ మాత్రమే ఉంది అని చెప్తారు. పురాణంలో కూడా అదే శూన్యం ఎనర్జీ కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ కాస్మిక్ ఎనర్జీ నుండి రెండు ప్రధానమైన శక్తులు విడిపోయాయి. ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు. వీటినే మనం మ్యాటర్ అండ్ కాన్షియస్నెస్ అంటాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక అద్భుతమైన సైన్స్ లింక్ గమనించాలి. పురాణాల్లో చెప్పిన ఈ ప్రకృతి పురుషులనే మనం సాధారణంగా శివశక్తి అంటాం. ప్రకృతి అంటే మన కంటికి కనిపించే మ్యాటర్, పురుషుడు అంటే ఆ మ్యాటర్ని కంట్రోల్ చేసే కాన్షియస్నెస్, లేదా సైన్స్ భాషలో చెప్పాలంటే లాస్ ఆఫ్ ఫిజిక్స్. మనం స్కూల్ ఫిజిక్స్లో ఐన్స్టీన్ కనిపెట్టిన అత్యంత ఫేమస్ ఈక్వేషన్ చదువుకున్నాం కదా, E=mc². ఇందులో E అంటే ఎనర్జీ, M అంటే మ్యాటర్. అంటే ఎనర్జీ, మ్యాటర్ వేరువేరు కాదు, ఒక్కటే. వీళ్ళిద్దరిలో ఎవరు ముందు వచ్చారు అనే డౌట్ మీకు వచ్చినట్టయితే, వీళ్ళు ఎవరూ ముందు రాలేదు. వీళ్ళు ఒక కాయిన్కి ఉన్న రెండు బొమ్మల లాంటి వాళ్ళు. ఈ రెండు శక్తులు ఇంట్రాక్షన్ వల్లనే, అంటే ఎనర్జీ కాస్త మ్యాటర్గా మారే ఆ బిగ్ బ్యాంగ్ ప్రాసెస్ వల్లే విశ్వంలో అణువులు, అంటే యాటమ్స్ ఒకదానికొకటి దగ్గరై ప్లానెట్స్, స్టార్స్ ఏర్పడటం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ క్రియేషన్ ప్రాసెస్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆ ఎనర్జీ నుండి ఒక ఫస్ట్ ఇంటెలిజెంట్ ఫోర్స్ పుట్టింది. ఆ ఫోర్స్నే ఇందులో బ్రహ్మ, ద క్రియేటర్ అని పిలుస్తాం. బ్రహ్మ రంగంలోకి రాగానే ఈ సిస్టమ్ మొత్తాన్ని ఒక పద్ధతిలోకి తీసుకురావడానికి టైంని డివైడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మన పూర్వీకులు టైంని కేవలం గంటలు, రోజులతో కాకుండా యాటమ్స్ కదలిక బట్టి, అంటే అటామిక్ మూమెంట్ని బట్టి చాలా మైక్రో లెవెల్గా క్యాలిక్యులేట్ చేశారు. ఇందులో టైంకి ఇచ్చిన అత్యంత చిన్న యూనిట్ ఏంటంటే పరమాణు కాలం. ఒక పచ్చి తామర ఆకులను ఒకదానిపై ఒకటి 100 పెట్టి ఒక సూదితో పొడిచినప్పుడు ఆ సూది ఫస్ట్ ఆకు నుండి సెకండ్ ఆకులోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఆ మైక్రో సెకండ్ కంటే తక్కువ సమయాన్ని పరమాణు కాలం అంటాం. మోడర్న్ టైం లెక్క ప్రకారం ఇది ఒక సెకండ్లో దాదాపు 30,000వ భాగం అన్నమాట. ఇలాంటి పరమాణు కాలాలు కొన్ని వందలు కలిస్తే ఒక లవం అవుతుంది. అంటే ఒక మనిషి చాలా నార్మల్గా తన కంటి రెప్పను కేవలం ఒకసారి కిందకి దించడానికి పట్టే సమయం. అలాంటివి 3 లవాలు కలిస్తే ఒకే నిమిషం.
అవుతుంది. అంటే ఒక మనిషి తన కంటి రెప్పను ఒక్కసారి పూర్తిగా వాల్చి మళ్ళీ పైకి లేపడానికి పట్టే సమయం ఇది మన మోడ్రన్ టైంలో దాదాపు 0.5 సెకండ్స్ అన్నమాట. మన బాడీలో జరిగే అతి వేగమైన యాక్షన్ అయిన ఐ బ్లింక్ని బేస్ చేసుకొని మన వాళ్ళు ఈ టైం యూనిట్స్ని డిజైన్ చేశారు. ఈ నిమిషాలు పెరిగి ఆ తర్వాత కాసేపు గంటలు రోజులుగా మారి చివరకు మహాయుగం, కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు అనే పెద్ద కాస్మిక్ టైం సైకిల్గా మారాయి. ఇక్కడ కూర్మ పురాణం మనకు ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ని హింట్ ఇస్తుంది. అదే టైం ట్రావెల్ అండ్ టైం డైలేషన్ కాన్సెప్ట్. ఐన్స్టీన్ థియరీ ప్రకారం విశ్వంలో ఒక చోట ఉన్న టైం ఇంకో చోట ఒకేలా ఉండదు. స్పీడ్ అండ్ గ్రావిటీ మారితే టైం స్పీడ్ మారుతుంది. మనకు ఇలా స్కూల్ ఫిజిక్స్లో చెప్పే రూల్ ఏంటంటే మనం గనుక కాంతి వేగంతో స్పేస్లోకి వెళ్ళి కొన్ని రోజులు ఉండి తిరిగి భూమికి వస్తే భూమి మీద కొన్ని వందల ఏళ్ళు గడిచిపోతాయి. అంటే మనం ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ చేసినట్టే. నిజానికి భూమి మీద కూడా గ్రావిటీ వల్ల చాలా మైక్రోస్కోపిక్ లెవెల్లో మిల్లీ సెకండ్ టైం ట్రావెల్ జరుగుతూనే ఉంటుంది. మన గూగుల్ మ్యాప్స్, శాటిలైట్స్ కూడా ఈ టైం గ్యాప్ని ప్రతిరోజు కరెక్ట్ చేసుకుంటూనే రన్ అవుతాయి. కూర్మ పురాణంలో ఈ టైం డైలేషన్ని బేస్ చేసుకొని ఒక అద్భుతమైన కథను కూడా రిఫరెన్స్గా ఇచ్చారు. అదే కుకుత్తి అనే ఒక రాజు తన కూతురైన రేవతికి పెళ్లి సంబంధం కోసం బ్రహ్మదేవుడిని అడగాలని ఆయన ఉండే బ్రహ్మలోకానికి వెళ్తారు. రాజు అక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుడితో మాట్లాడి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే అక్కడ గడుపుతాడు. కానీ బ్రహ్మదేవుడు నవ్వి ఏం చెప్తాడంటే, రాజా, నువ్వు ఇక్కడికి వచ్చి కేవలం కొన్ని నిమిషాలే అయింది, కానీ ఇక్కడి టైంకి భూమి మీద ఉన్న టైంకి చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు భూమి మీద వచ్చి చూసి వచ్చిన అబ్బాయిలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనువలు అందరూ చనిపోయారు. భూమి మీద కొన్ని యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు అక్కడ ద్వాపర యుగం నడుస్తుంది. వెంటనే భూమికి వెళ్ళు అని చెప్తాడు. రాజు తిరిగి భూమికి వచ్చేసరికి నిజంగానే కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. ఐన్స్టీన్ చెప్పిన టైం డైలేషన్ కాన్సెప్ట్ని అప్పట్లోనే ఎంత పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నారో చూసారా? మన టెక్నాలజీ ఈరోజు మనం కేవలం మిల్లీ సెకండ్ల తేడాని మాత్రమే ప్రాక్టికల్గా చూపించగలుగుతుందంటే అప్పట్లో వాళ్ళు వాడిన మనోవేగ విమానాలు అంటే స్పీడ్ ఆఫ్ థాట్ మరియు క్వాంటమ్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ టెక్నాలజీ వల్ల ఏకంగా వేల సంవత్సరాల టైం ట్రావెల్ని సాధ్యం చేశారు. ఇలా టైం సైకిల్స్ని పక్కాగా సెట్ చేశాక బ్రహ్మదేవుడు లైఫ్ క్రియేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సృష్టి ఏదో ఒకేసారి జరగలేదు, దశల వారీగా జరిగింది. మొదట ఈ భూమి మీద ఏకకణ జీవులు లేదా మైక్రోస్కోపిక్ జీవులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత మొక్కలు, వాటి తర్వాత జంతువులు వచ్చాయి. అన్నిటికన్నా చివరగా ఆలోచించగలిగే బుద్ధి ఉన్న మనుషులు పుట్టారు. మోడర్న్ సైన్స్ చెప్తున్న జీవ పరిణామ అంటే బయలాజికల్ ఎవల్యూషన్ కూడా ఇదే కదా. సింపుల్గా ఆర్గానిజమ్స్ నుండి కాంప్లెక్స్ అండ్ ఇంటెలిజెంట్ జీవులు వైపు లైఫ్ ట్రావెల్ అయింది అని కూర్మ పురాణం ఫస్ట్ చాప్టర్లోనే చాలా క్లియర్గా నోట్ చేశారు. అయితే ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ రావచ్చు. బ్రహ్మదేవుడు కేవలం ఆవులు, జింకలు లాంటి మంచి జంతువులను సృష్టించవచ్చు కదా, ఈ పులులు, సింహాలు లాంటి క్రూర జంతువులు ఎందుకు క్రియేట్ చేశారు? దీనికి కూర్మ పురాణం ఇచ్చే ఆన్సర్ ఏంటంటే అది పర్యావరణ సమతుల్యత అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం. ఒకవేళ కేవలం శాకాహార జంతువులు మాత్రమే ఉంటే వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయి భూమి మీద ఉన్న అడవులన్నీ కొన్ని రోజుల్లోనే ఖాళీ అయిపోతాయి. అప్పుడు వాటర్ సైకిల్ దెబ్బతిని చివరకు ఆహారం దొరక్క మనుషులు కూడా ఆకలితో చనిపోతారు. అందుకే ప్రకృతిలో ఒక పర్ఫెక్ట్ ఫుడ్ చైన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కోసం, అటు కర్మ సిద్ధాంతం ప్రకారం కొన్ని ఆత్మల క్రూరత్వాన్ని ఫిల్టర్ చేయడం కోసం బ్రహ్మదేవుడు ఈ మాంసాహార జంతువులను కూడా సృష్టించారు. ఏది మంచి ఏది చెడు అనేది మన మానవ కోణం, కానీ కాస్మిక్ లెవెల్లో చూస్తే సృష్టి రన్ అవ్వడానికి ప్రతి జీవి ఒక ఇంపార్టెంట్ లింక్.
మరి ఈ జీవులన్నీ భూమి మీద సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన రిసోర్సెస్ బ్రహ్మదేవుడు ఎలా క్రియేట్ చేశారు? మనుషులు జంతువులు బ్రతకడానికి బ్రహ్మదేవుడు మొదట 2 ముఖ్యమైన రిసోర్సెస్ని డిజైన్ చేశారు. ఒకటి ఆహారం కోసం రకరకాల ధాన్యాలు పండ్లు ఇచ్చే మొక్కలు, 2 జీవాన్నిచ్చే నదులు అండ్ జల వనరులు. అయితే ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అర్థం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు నదులని క్రియేట్ చేశాడంటే ఏదో ఒక రోజు కూర్చొని గంగా, కృష్ణ, తుంగభద్ర అని అన్ని నదులని ఒకేసారి భూమి మీద తవ్వేసి నీళ్లు వదిలాడని కాదు. మనకు పురాణాల్లో గంగ పుట్టుక వెనుక వామనావతార కథ ఉంటుంది, గోదావరి వెనుక గౌతమ మహర్షి కథ ఉంటుంది, తుంగభద్ర వెనుక వరాహ అవతారం కథ ఉంటుంది. ఇలా ఒక్కో నది వెనుక ఆ నదీ దేవత భూమిపైకి రావడానికి వేర్వేరు టైం పీరియడ్స్లో జరిగిన అద్భుతమైన హిస్టరీ ఉంది. మరి ఈ ఫస్ట్ చాప్టర్లో బ్రహ్మ సృష్టించింది ఏమిటంటే ఆయన నదీతత్వంని సృష్టించాడు. అంటే విశ్వంలో వాటర్ ప్రవహించాలనే ఒక రూల్ని, నదులు అనే ఒక బేస్ సిస్టమ్ని ఆయన డిజైన్ చేశారు. ఆ తర్వాత కాలచక్రంలో ఒక్కో సందర్భాన్ని బట్టి ఆయా నదీ దేవతలు భూమిపైకి ఆవిర్భించారు. అంతేకాదు ఈ రిసోర్సెస్ని సృష్టించి బ్రహ్మదేవుడు ఊరికే వదిలేయలేదు. మనుషులు తమ లైఫ్ని లీడ్ చేయడానికి యజ్ఞచక్రం అనే ఒక సైకిల్ని ఇచ్చాడు. యజ్ఞం అంటే ప్రకృతితో గివ్ అండ్ టేక్ పాలసీ. మనం ప్రకృతి నుండి ఆహారం, నీరు తీసుకుంటున్నప్పుడు తిరిగి ప్రకృతికి మనం ఏమి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చెట్లను నాటితే అవి మనకు వర్షాలను ఇస్తాయి. ఆ వర్షాల వల్ల నదులు నిండి మళ్ళీ పంటలు పండుతాయి. దీన్నే మోడర్న్ సైన్స్లో వాటర్ సైకిల్ అంటాం. ఇలా భూమి మీద టైం, లైఫ్, వాటర్ అండ్ ఫుడ్ రిసోర్సెస్ అన్నీ ఒక పద్ధతి ప్రకారం సెట్ అయ్యాయి. ఈ బేస్ అంతా పూర్తి కాగానే అక్కడ ఉన్న మునులకి ఒక బిగ్ డౌట్ వస్తుంది. స్వామి, భూమి మీద ఈ వాటర్ సైకిల్ రన్ అవ్వాలన్నా, వర్షాలు పడాలన్నా, సీజన్స్ మారాలన్నా వీటన్నింటికీ పైన ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలే కదా మెయిన్ రీజన్. అసలు ఆ స్పేస్లో ప్లానెట్స్ ఎలా తిరుగుతున్నాయి, వాటి దూరం ఎంత అని అడుగుతారు. ఆ క్వశ్చన్తోనే ఈ కూర్మ పురాణం కథ భూమి మీదున్న విషయాల నుండి నేరుగా స్పేస్ వైపులోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే చాప్టర్స్లో భూమి యొక్క షేప్, సూర్యచంద్రుల ఆర్బిట్స్ ఎలా ఉంటాయి, సూర్యుడి కిరణాల వల్ల ఇవాపరేషన్ జరిగి వర్షాలు ఎలా పడతాయి అనే ప్యూర్ ఆస్ట్రానమీ డీటెయిల్స్ని కూర్మ రూపంలో ఉన్న విష్ణుమూర్తి మునులకు వివరించడం స్టార్ట్ చేశారు. ఈ అద్భుతమైన స్పేస్ అండ్ ఆస్ట్రానమీ ఫ్యాక్ట్స్ ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.